హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈరోజు ఉదలతో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉదలు, ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తిరగమాత దినుసులు, వీటిని 4 సార్లు బాగా శుభ్రం చేసుకొని 5-6 గంటలు నానబెట్టు. ఇప్పుడు 1 కప్పు ఉదలకి 2 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకుందాము. మన వాటర్ మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఉదల్ని వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఇక్కడ మనం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి మనకి 8 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇవి 1/4 వంతు ఉడికిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక తీసుకుందాము. చూడండి, మనకి ఉదల అన్నం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అండ్ 1 స్పూను నెయ్యి వేసుకుందాము. ఇది అచ్చం నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. దేవుడికి పెట్టేటప్పుడు నెయ్యితో చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ అనేది వేడయ్యాక మనం ఇందులో తాలింపు దినుసులు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకుందాము.
నేను ఇక్కడ నా స్పైసీకి తగ్గట్టు వేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పులు వేసుకుందాము. కరివేపాకు, ఇవి వేగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుందామండి. కొబ్బరిలో నీళ్లు పోసుకోకుండా మిక్సీ వేసుకోండి, అప్పుడు మనకి పొడిగా వస్తుంది. ఇందులో మనకి సరిపడా ఉప్పు వేసుకుందాము. కొబ్బరిని మరీ బాగా వేయించుకోవద్దండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వేయించుకోండి కొబ్బరిని. సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అవి మొత్తం వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఉదల్ని ఇందులో వేసుకుందాము. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో సింపుల్గా రుచికరమైన హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఉదల కొబ్బరి అన్నం. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా